హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటి నోటిఫికేషన్గా దీన్ని చెప్పుకోవచ్చండి. చాలా రోజుల తర్వాత విడుదలైంది టెట్ నోటిఫికేషన్. మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12న టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. మార్చ్ 26వ తారీఖు నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో గైస్, మరి నెక్స్ట్ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడబోతున్నాము. ఓకేనా? సో మరందరూ కూడా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అఫీషియల్గా న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం తెలంగాణ గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్ నోటిఫికేషన్ జీవో అయితే విడుదల చేయడం అయింది. దీనికి స్కూల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే విడుదల చేయడం అయితే మనం చూడవచ్చు. మరి ఎగ్జిస్టింగ్ అండ్ అమెండ్మెంట్ అంటే దీనిలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన అమెండ్మెంట్స్ ఏంటి అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారండి. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలండి ప్రీవియస్గా. అంతేకాకుండా డిజేబుల్డ్ పర్సన్స్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 45% మార్కులు అయితే ఉండాలండి. 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారికి 4 years లేదా 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BLED, 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ వారైతే దీనికి ఎలిజిబుల్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అమెండ్మెంట్ 1, రూల్ 1 చూద్దాం. ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. హవెవర్ ఇన్ కేస్ SC, ST, BC అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి అయితే 45% అయితే మార్కులు రావాలండి. అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BLED అంటారండి. 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండు చూసినట్లయితే ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్ సెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. అండ్ ద క్యాండిడేట్ ద మినిమమ్ మార్క్స్ షెల్ బి 40% అండ్ పాస్ ఇన్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2 years BED చేసిన వారు కూడా ఎలిజిబుల్. సో ప్రజెంట్ ఏముంది మరి? సో ఇది అమెండ్మెంట్ అండి. ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ SC, ST, BC అయితే 40% మార్కులు ఉండాలి అంటున్నారండి. ఓకేనా? మరి 2 years డిప్లొమా చేసిన వారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4 years చేసిన వారు, 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ చేసిన వారు, 2 years BED చేసిన వారు కూడా దీనికైతే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు అంటున్నారండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ SC, ST, BC అయితే 40% మార్కులు అయితే ఉండాలి అంటూ ఇక్కడైతే అడుగుతున్నారండి. సో పర్సన్ హూ యాజ్ అక్వైర్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎనీ NCTE recognized institution shall be considered for appointment as a teacher in class 1 to 4th provided the person so appointed as a teacher shall mandatorily undergo a 6th month bridge course in elementary education recognized by NCTE within 2 years అంటూ మనకైతే ఇక్కడ తెలియచేయడం అయితే చూడవచ్చు. సో మరి ప్రీవియస్గా మనకు 7 years వ్యాలిడిటీ అయితే ఉండేదండి టెట్కి. మరి ఇప్పుడు ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ సో అన్లెస్ అదర్వైజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ బి రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ అంటూ మనకైతే తెలియజేశారు. సో ఇవన్నీ ముఖ్యమైన అమెండ్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సిలబస్ కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.